కేవలం దీంట్లో మనం ఇప్పుడు చేయగలిగేది ఏంటంటే ఈ గొడవ కారణంగా ఇప్పుడు రెండో కోణం అనుకుందాం. వీళ్ళ లాజికల్ గేమ్ ఏంటంటే రేషన్ కొనుక్కోవడానికి జనాలు విరక్తి పుట్టాలా, మధ్యతరగతి వాళ్ళు భయపడాలా, ఏది రేషన్ షాప్ వాడి దగ్గర తీసుకోవడానికి. రెండవది వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి వ్యాపారస్తుడు భయపడాలా, వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఎక్స్పోర్టర్ భయపడాలా. అప్పుడు బియ్యం వాళ్ళంతటా వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు దానివల్ల వాళ్ళు బియ్యం తీసుకోబోతే ప్రభుత్వం బియ్యం కొనక్కర్లేదు, రేషన్ డబ్బులు మిగిలినట్టుగా వీళ్ళకి సబ్సిడీల రూపంలో కట్టే డబ్బులు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 95 లక్షల మందికి ఇస్తుందండి, వీళ్ళు 150 లక్షల మందికి ఇవ్వాలి. కాబట్టి ఈ అదనంగా 54 లక్షలు 55 లక్షల కార్డులు ఉన్నాయో వాళ్ళు భయపడి ఆగిపోయారనుకోండి, 800 కోట్లు నెలకి మిగులు. అంటే కేంద్రం బియ్యం ఇస్తుందా సార్, డబ్బులు ఇస్తుందా? బియ్యం ఇస్తుంది. అప్పుడు మరి ఆ బియ్యం అయినా ఏం చేసుకుంటారు? అదే ఇప్పుడు దాని బియ్యం బదులు డబ్బులు ఇవ్వమని అడుగుతారు అనమాట వీళ్ళు. అది దాంట్లో కూడా కేంద్రం కేంద్రం ఇచ్చిన వాటికి వీళ్ళు ఆపరు. రాష్ట్రం పెట్టుబడి ఉన్నది, రాష్ట్రం పెట్టుబడి ఆగిపోతుంది. రాష్ట్రానికి పడే భారం రాష్ట్రం ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఈ 43 రూపాయలు కేంద్రం ఇచ్చేస్తుంది 95 లక్షల మందికి, ఈ 54 లక్షల మందికి 43 రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సి వస్తుంది. అది కొనడం ఆపేస్తుంది. ఇది కేంద్రం